ఈరోజు మా తమ్ముడు నేను పొలంకి వెళ్తుంటే దారి మధ్యలో అయితే మేము కొక్కులు చూడడం జరిగింది. అవి చాలా డిఫరెంట్ కొక్కులు, చాలా చిన్న చిన్న కొక్కులు. ఇప్పుడైతే ఆ కొక్కులు మనం తీద్దాం. ఏరా ఏ బ్రో, ఎక్కడున్నాయి బ్రో? ఫ్రెండ్స్ చూడండి కొక్కులు. ఏ చాలా ఎక్కువ ఉన్నాయిరా. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇది చాలా పెద్ద పుట్ట. ఏ మొత్తం కొక్కులే ఫ్రెండ్స్. ఇగో ఇది ఫ్రెండ్స్ మొత్తం కొక్కులే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం అలా పేలిపోయినాయి. ఈరోజు పండగే పండగ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మేము పుట్టకొక్కులు అంటాము. ఆల్రెడీ చూడండి ఇక్కడ చెదసీమలు తినేస్తున్నాయి, దీనికి తినేస్తున్నాయి. జూమ్ చేస్తుంది చూడండి, తినేస్తున్నాయి కొక్కులు. ఇక్కడ చెద కట్టుకున్నాయి. ఇవి పుట్ట గొడుగుల్లాగా కాసాయి. యాక్చువల్గా ఇవి పిచ్చి కొక్కులు లేదా పుట్టకొక్కులు అంటాం మేము. ఇవి చాలా రుచిగా ఉంటాయి, కానీ చాలా చాలా చిన్న కొక్కులు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత చిన్న కొక్కులు. అతి చిన్న కొక్కులతో కూర ఉండడం చాలా కష్టం, పైకి వీటిని సేకరించడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇవన్నా ఇలా లాగామనుకోండి, దీంతో పాటు మట్టి అనేది వస్తుంది. ఇలాగా మట్టి అనేది రావడం వల్ల కూర వండేటప్పుడు అంత ఎలా ఉంటుందంటే ఇసుక తిన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి వీటిని సేకరించడం, వీటిని తీయడం చాలా కష్టం. సో ఇప్పుడు తీసే ప్రయత్నం చేస్తాం. ఈ కొక్కులు చాలా ఉన్నాయి. ఎన్ని కొక్కులు అంటే ఇవ్వండి, వేలల్లో ఉన్నాయి ఈ కొక్కులు. ఇవి మొత్తం వండితే చాలా తక్కువ అవుతాయి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇప్పుడు ఈ కొక్కులు నేను తీస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము టీకాకులు తీసుకొచ్చాము. చూడండి ఎంత పెద్ద టీకాకు తీసుకొచ్చామో. ఇప్పుడైతే వీటిని తీద్దాం. చెప్పానుగా ఇలా చిక్కి తీయాలి. ఇలా తీయాలి. లేదు ఇలా డైరెక్ట్గా లాగినా కూడా చాలా నీట్గా లాగి, ఈ చివరి మట్టి ఉంది కదా, ఈ మట్టి తీసేయాలి. దీనికి సపరేట్ కూలి పెట్టాలి మేము ఎవరికైనా పిలిచి. అలాగైతేనే బాగుంటుంది. లేకపోతే ఇంత ఇది తీయాలంటే అంత ఈజీనా? ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కొక్కులు. ఇటు కింద ఇది తీసేద్దాం. తీసి ఎంత చేసినా కూడా ఇసుక అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎంత జాగ్రత్తగా తీసినా కూడా ఇసుక అనేది వస్తుంది, కానీ నీట్గా తీయాలి. ఒక్కొక్కటి అయితే ఈజీగా వస్తుంది, కానీ కాకపోతే చాలా లేట్ అవుతుంది. మరి ఒక్కటొకటి ఎలా ఎంతసేపు పడుతుంది మొత్తం తీయడం అంటే ఫ్రెండ్స్. ఎంత ఆశపడినా కూడా కొక్కులు తీయాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసేయడమే ఫ్రెండ్స్, అంతే. మరి అంత వేరే దారి లేదు. చాలా ఉన్నాయి కొక్కులు, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాగే తీయాలి. విసిగిపోతున్నాడు ఫ్రెండ్స్ ఈ కొక్కులు తీయడానికి, చాలా కష్టం. ప్రజెంట్ అయితే చూడండి ఇన్ని కొక్కులు మేము తీయగలిగాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఇవ్వండి ఇది మొత్తం అవే ఉన్నాయి కొక్కులు. ఇక్కడ ఉన్నాయి, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇవి మొత్తం కొక్కులే ఫ్రెండ్స్. మొత్తం ఏరుకో, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇన్ని కొక్కులు ఏరేమో చూడండి, చాలా తక్కువ కొక్కులు ఏరేమో. ఎందుకంటే మొత్తం ఏరాలంటే చాలా ఓపిక కావాలి. అదృష్టం అయితే ఉంది, కానీ ఏరే అంత ఓపిక లేదు, టైం కూడా లేదు. సో మీకు చూపించాలని నేను కొక్కులు ఏరాము. ఈ మొత్తం ఏరాలంటే నిజంగా చాలా ఎక్కువ టైం పడుతుంది. మధ్యాహ్నం దాకా ఏరాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంత 8 అయిపోయింది, దాదాపు 10-11 అయిపోద్ది మొత్తం ఏరాలంటే. సో ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు తీసుకెళ్ళి మేమైతే వండుతాము.
మీరు ఎప్పుడైనా ఈ కొక్కులు చూసుంటే తినుంటే కామెంట్ చేయండి. మేమైతే వీటిని పిచ్చి కొక్కులు లేదా పుట్ట కొక్కులు అంటాము మా భాషలో అయితే. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగే మనం రెగ్యులర్గా అంటే వీక్లీ వీడియోస్ అయితే మేము పెడతాం మన ఛానల్లో. వాటిని చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.